మన జీవితంలో మనకు ఎక్కువగా బాధ కలిగించేది ఏమిటంటే మనకు జరిగిన గాయాలు కాదు, ఆ గాయాలను మనం గుండెల్లో దాచుకోవడమే. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం క్షమించడం. యేసు శిష్యుడు పేతురు ఒకరోజు యేసుని అడిగాడు, ప్రభువూ, నా సహోదరుడు నాపై తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా? యేసు సమాధానం ఆశ్చర్యకరం. 7 సార్లు కాదు, 77 సార్లు. అంటే క్షమించడమనేది లెక్కలతో కాదు, హృదయంతో చెయ్యాల్సిన పని. మనలో చాలామంది ఇలా అనుకుంటాం, నేను క్షమించాను, కాని మర్చిపోలేకపోతున్నాను. క్షమిస్తే వారు మళ్లీ నన్ను బాధిస్తారు. నేను వదిలేస్తే నేను ఓడిపోయినట్టు అవుతుంది. కాని యేసు చెప్పిన సత్యం వేరే. క్షమించడం వలన ఎదుటివారు కాదు, మనమే స్వేచ్ఛ పొందుతాము. మన గుండెల్లో ద్వేషాన్ని, కోపాన్ని మోస్తూ ఉంటే అది మన శాంతిని తినేస్తుంది, మన ప్రార్థనలను అడ్డుకుంటుంది, మన ఆనందాన్ని దోచుకుంటుంది. యేసు శిలువపై వ్రేలాడుతూ కూడా ఏమన్నాడో గుర్తుందా? తండ్రి, వీరిని క్షమించుము, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ఆ క్షమాపణే మనకు రక్షణను తెచ్చింది. ప్రియులారా, పాత ఏడాది ముగింపుకు వస్తున్న ఈ సమయంలో మన హృదయాల్లో ఉన్న పాత గాయాలను, పాత కోపాలను, పాత కన్నీళ్లను యేసు చేతుల్లో పెట్టేద్దాం. క్షమించడమంటే జరిగిన తప్పును సరైనదిగా చెప్పడం కాదు. క్షమించడమంటే ఆ బాధ మీ జీవితాన్ని నియంత్రించకుండా చెయ్యడం. ఈరోజు యేసు మనకు చెబుతున్నాడు, నిన్ను గాయపరిచిన వారిని నా చేతుల్లో వదిలేయ్, నీవు స్వేచ్ఛగా జీవించు. మన కొత్త సంవత్సరం భారంలేని హృదయంతో, శాంతితో, క్షమాపణతో మొదలు కావాలి. ఎందుకంటే ఫర్గివ్నెస్ బ్రింగ్స్ ఫ్రీడమ్. క్షమాపణ మనకు నిజమైన విముక్తిని ఇస్తుంది. ఈరోజు మన ప్రార్థన ఇదే, ప్రభువూ, నాకు క్షమించే హృదయాన్నివ్వు, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో గుర్తుచెయ్యు. ఆమేన్. ప్రతిరోజూ ఒక క్రొత్త న్యూ ఇయర్ వీక్ సందేశం కొరకు సబ్స్క్రైబ్, లైక్, షేర్ వీడీ లైఫ్ స్టూడియో. ధన్యవాదాలు.